పొద్దున్నే ఒక విషాద వార్త మనకైతే తెలుస్తా ఉంది. వనజీవి రామయ్య, పద్మశ్రీ వనజీవి రామయ్య కొద్దిసేపటి క్రితమే తుది శ్వాస విడిచినట్టుగా వార్తలు అయితే వస్తా ఉన్నాయి. గుండెపోటుతో తను 88 ఏళ్ల వయసులో మృతి చెందినటువంటి వార్తనైతే మనం చూస్తా ఉన్నాం. పద్మశ్రీ వనజీవి రామయ్య గురించి చెప్పుకోవాలనుకుంటే అసలు ఒక ముచ్చట్లో చెప్పేదైతే కాదు. దాదాపుగా 5 దశాబ్దాలుగా తను మొక్కలను పెంచడం కోసము తను పెంచినటువంటి ఆ యొక్క చెట్లుగా అయినటువంటి వాటిని అలుముకుంటూ తను చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రయత్నాలన్నింటినీ కూడా అందరికి తెలుసు. ప్రధానంగా వృక్షో రక్షిత అంటూ తను చేస్తున్నటువంటి ఒక ఉద్యమమే అని చెప్పుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా కూడా తనకు ఆ యొక్క మొక్కలను పెట్టేటువంటి విషయంలో తనకైతే పేరు వచ్చింది. 3 కోట్ల మొక్కలను నాటాలని చెప్పేసి తను తలంచినటువంటి నేపథ్యంలో దాదాపు 1 కోటికి పైగా మొక్కలను నాటినట్టుగా తనకైతే ఒక పేరుంది. తనకు సంబంధించినటువంటి ట్రీ మ్యాన్ ఆఫ్ ఇండియాగా తనకైతే ఒక పేరు మనం చూస్తూ ఉంటాం. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రితో ఉన్నటువంటి వనజీవి రామయ్య ఇద్దరు దంపతులను మనం చూడొచ్చు. ఇక్కడ వృక్షో రక్షిత అంటూ తన చేతిలో ఉన్నటువంటి మొక్కల గింజలను చూడొచ్చు, అలాగే విత్తనాలు, అలాగే వనజీవి రామయ్య ఇక్కడ ఉన్నటువంటి చిత్రాన్ని చూడొచ్చు. మొత్తానికి వనజీవి రామయ్యకి అయితే ఖచ్చితంగా జోహార్ చెప్పాల్సిందే. తను చేసినటువంటి విశిష్టమైనటువంటి సేవలకైతే ఎవరైనా కొనియాడాల్సిందే.